అత్తకి అత్త పెంచి పెడతాం అందరికి. డాడీ టేస్ట్ అంటే గుడ్ ఈవినింగ్ అందరికి. ఎలా ఉన్నారు? చూడండి, ఇవాళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అంటే లంచ్కి గ్యాదర్ అయ్యాము. అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనగానే రుచి రుచి వంటకాలే గుర్తుకొస్తుందండి. చూడండి, ఆల్రెడీ సేమియా లంచ్ అయితే అయిపోయింది. సేమియా రెడీ చేస్తున్నారు. అత్తమ్మ ఏంటి స్పెషల్ ఇవాళ? రోజు సేమియా అయితే ఇవాళ మా డాడీ చనిపోయిన రోజు అందరినీ ఇన్వైట్ చేసి నాకు ఇంకా అక్క అన్న తమ్ముడు తప్పదు కదా. అదే అదే ఇంకా వాళ్ళు మెయిన్ కదా, మా నాన్నగారు అంటే వాళ్ళే చేసుకోవాలి. నెయ్యి అయితే కాగిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం ఫస్ట్. నేను సగం నుంచి బ్లాక్ చేస్తున్నానండి, గుర్తులేదు యాక్చువల్గా నాకు. అత్తమ్మా స్వీట్ కూడా ఉన్నాయి అంటే కాజు డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఇవి. మీకు తెలుసు స్పెషల్ స్పెషల్ ఉంది. చిన్న కోడలు ఉంటుందండి ఈరోజు మాకు మా ఇంట్లోకి వచ్చి మా చిన్న కోడలు చేస్తుంది. చూడండి, చిన్న కోడలు ఇద్దరే కొడుకులు. యాక్చువల్లీ అత్తమ్మ బాగా వండుతారు. మా అత్తమ్మ స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ. వాళ్ళ బ్రదర్కి చాలా ఇష్టం అనమాట. ఇద్దరు బ్రదర్స్కి చాలా ఇష్టము. వేడి వేడిగా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేస్తాము. అత్తమ్మ ఎలా ఫీల్ చేస్తున్నారు? ఇవాళ అందరూ గ్యాదర్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉందరా. ఇయర్స్ 50 years బ్యాక్ చనిపోయి 50 years కి అందరూ ఒక దగ్గర ఉన్నాం కాబట్టి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు పిల్లలు గ్రాండ్స్ ఏంటంటే కొడుకు కోడళ్ళు అందరూ ఉండాలి కదా మా దగ్గర. నేను ఇయర్స్ కింద చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాం. ఎక్కలేని సంతోషం వచ్చేసింది నాకైతే. ఇది తీసేద్దాం అత్తమ్మ, మాడిపోతుంది. ఇవి చిన్న బౌల్ ఏమైనా ఇస్తే తీసేద్దామండి. సరిపోతుంది. సరిపోతుంది. ఫిష్ కర్రీ, ప్రాన్స్ ఇలాంటి చాలా స్పెషల్ స్పెషల్ వంటకాలు చేస్తుందండి. నేను కొంచెం తెలంగాణ అమ్మాయిని కాబట్టి నాకు ఆంధ్ర వంటకాలు బాగా నేర్చుకోవడానికి ఇష్టం అన్నమాట. సేమియా వేసి చూడండి, సరే నలుగురికి సరిపోతుంది. దీన్ని ఫ్రై చేసుకున్నామండి బాగా. మా అత్తమ్మ ఫస్ట్ టైం నా ఛానల్లో రావడము. ఇంకా ముందు ముందు కూడా వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు మా మమ్మీని చూస్తారు, ఇప్పుడు మా అత్తమ్మని కూడా చూస్తారు. ఇప్పుడు अच्छे से फ्राई कर लेंगे. थोड़ा ब्राउन होने के बाद से इसमें थोड़ा दूध डालेंगे. పక్కన పెట్టేసుకుందాము. थोड़ी देर लगा के पहले दूध डाल देंगे. పాలేస్తున్నారు అత్తమ్మ. అయితే ఎందుకంటే క్వాంటిటీని చూసేసుకోవాలి అత్తమ్మ. ఇంకా కొద్దిగా వేయండి, ఇంకా కొద్దిగా వేసేసేయండి, అది పర్లేదు. చాలా బాగా కొంచెం కాగనిద్దామండి. కాగిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అది వేసేసుకొని షుగర్ వేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, సేమియా వేసేసుకున్నాం. ఆదులో అత్తమ్మతో కొంచెం మాట్లాడదాము. అత్తమ్మ కోదాడ గురించి ఏదని చెప్పండి. మీకు అక్కడ మీకు నచ్చింది ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం నచ్చుతుంది? ఇక్కడ అంటే ఇక్కడ అందరూ చుట్టాలు ఉన్నారు. నా కొడుకు కోడలు అందరి దగ్గర ఉన్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరి దగ్గరికి వస్తారు కదా, హ్యాపీ అనిపిస్తుంది. అదే అక్కడ కోదాడలో అందరు చుట్టుపక్కల అందరు ఫ్రెండ్సే. అదే కానీ అదొక ఫ్యామిలీ, అది కూడా ఓన్ హౌస్ కాబట్టి. కానీ ఒక్కోసారి లోన్లీగా కూడా ఫీల్ అవుతాను. బికాస్ అందరు ఇక్కడ
అక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసారు కదా, ఇంకా వచ్చాను కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాను. ఆ లోన్లీనెస్ వెళ్ళిపోయిందా ఇంకా మీది? లోన్లీనెస్ పోయింది, ఎందుకంటే మిమ్మల్ని అందరూ చూస్తే ఎట్లా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది కదా. అదే ఎంజాయ్మెంట్. అదే ఇట్స్ రియల్లీ ఎంజాయ్మెంట్ ఫర్ మీ విత్ మై గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మై సన్స్ అండ్ డాటర్స్, డాటర్ ఇన్ లాస్ అండ్ సన్ ఇన్ లాస్. yes, with my brothers and sisters, all of us. We are one small family. Yes. It's a happy family like. అదే పాలు బాగా మరుగుతున్నాయండి. సో దీంట్లో ఇలాచీ పౌడర్, ఇందాక వత్తమ్మ పక్కన దీన్ని స్మాష్ చేసి పెట్టారు, షుగర్ తగ్గినంత, బాగా దీన్ని కలుపుకుందాం. సరిపోతుంది అత్తమ్మ, ఒకసారి చెక్ చేసుకుందాము, ఇంకా కాసేపట్లో తక్కువ అయితే మరి వేసుకుందాము. సో మంచి ఇలా కలుపుకుందామండి. ఎప్పుడైనా కానీ షుగర్ వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉంటే కింద పట్టుకోదు. సో దీన్ని మీరు బాగా కలుపుతూ ఉండండి. పాయసం లేని ఫంక్షన్, ఏమన్నా ఫంక్షన్ అండి అది, ఏదానికన్నా పాయసం అనేది కంపల్సరీ ఉండాలి. పాలు మరుగుతున్నాయి కాబట్టి దీంట్లో మనము డ్రై చేసుకున్న సేమియాలని వేసేద్దాం. కొంచెం బాగా కలుపుకుందామండి. ఇది మా అత్తమ్మది బ్లాగ్ అండి. ఎంతమంది చూసా అంతమంది షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా. కమెంట్ చేయడం అయితే మానేయకండి. ఎంత కమెంట్స్ వస్తే నాకు తెలుస్తుంది మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఏమనుకుంటున్నారో. చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఇది ఇట్లనే ఒక 5 minutes అట్లా వేద్దాము. మా అమ్మమ్మ కూడా వచ్చేసారండి. అంటే అది వచ్చి అంటే మా బాబు గురించి మాట్లాడుతున్నారు. మా పిన్ని గారు అండి, చిన్న బాడలో మా పిన్ని గారు. అదే అదే ఎట్లా ఉందో పాయసం చూద్దామని. అంటే ఇప్పుడు జడ్జ్ అనమాట, మేము చేసే పాయసానికి మా అమ్మమ్మ ఇప్పుడు దాన్ని జడ్జ్ చేస్తారు. ఎలా ఉంది, స్మెల్ వస్తుందా లేదా, బాగుందా లేదా అన్నట్టు, రుచి ఉందా లేదా. యానీ విత్ గ్రానీ, అత్త విత్ యానీ, వదిన. హలో మా వదిన. కొంచెం కలుపుకుందామా. లే అత్తమ్మ ఇవాళ పాయసం అత్తమ్మ విత్ యానీ ఇద్దరు కలిసి ఏదో తారుమారు చేసాం ఇవాళ. హెల్పింగ్ అత్తమ్మ అంటే ఇప్పుడు తినే వాళ్ళకి తెలుస్తుంది ఎలా తింటారో. టేస్టీ కదా పాయసం. అదే టేస్టీ పాయసం రుచి చూడండి మీరు ఒకసారి. మీరు చేసినట్టు మీ ఇంట్లో చేసుకోండి, కమెంట్ చేయండి ఎలా ఉందో. మీరు కూడా బాగాలేకున్నా కానీ అత్తమ్మ చేతిదండి రుచిగానే ఉంటుంది. అంతే కదా అత్తమ్మ? కోడలు చెయ్యి కూడా పడింది ఇందులో, అంతేనా? అందుకే ఇంకా డబల్ రుచులు ఉంటాయి. ఇంకా డబల్ రుచులు ఉంటాయండి. చూడండి, అంటే కారం అయితే మేము వేయలేము, షుగర్ వేసాం దాంట్లో. చేయాలి కదా మరి అందరూ. ఇంకా 5 minutes అయితే అయిపోతుంది అత్తమ్మ. అది అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయినట్టేరా. అయిపోయిందా? చేయొచ్చు. ఆఫ్ చేసుకున్నా. చాలా అంత తిక్కగా, చాలా తిక్కగా ఉంటుంది. ఒక్కసారి మీరు షుగర్ టేస్ట్ చూడరా, ఎందుకంటే నాకు అర్థం కాదు షుగర్ అంటే. అత్తమ్మ ఇంకా షుగర్ అయితే టేస్ట్ చేసేస్తున్నారు. ఫస్ట్ స్పూన్ అయితే కటోరీలో వెళ్ళిపోయింది, బౌల్లో. దేవుని దగ్గర అయితే పెట్టినారంట. ఎలా ఉంది అత్తమ్మ? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా టేస్టీగా ఉంది. అత్త కోడళ్ళ పాయసం. ఓకే అండి, కోవాలా ఉంది, ఎంత బాగుంది అన్నమాట. అదే అంటే పైనుంచి మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయినారు అత్తమ్మ, మనము వేయద్దా దానిపైన డ్రై ఫ్రూట్స్ చేయండి. మెయిన్ ఇదే అండి. నేను కలుపుతాను, నువ్వు వేస్తా ఉండు. పైనుంచి ఇట్లైనా ఓకే అంటే పారుపారుగా వేయాలండి. గార్నిషింగ్ స్టవ్ ఆఫ్ చేసి చూసారా అండి ఎంత కలర్ఫుల్ గా ఉందో.
వామోయ్, ఇంకా నేను తినేస్తే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా చూస్తే ఇప్పుడు అందరూ వదిలిపెట్టేలా వదిలి పెట్టేలా అయితే లేరు. అయిపోయినాయండి, డ్రై ఫ్రూట్స్ వేసేసాము. సో ఫైనల్గా అయిపోయింది అత్తమ్మా. ఓకేనా, అందరికి సర్వ్ చేసేద్దామా? సో లాస్ట్ మన ఛానల్ గురించి చెప్పేసేయండి. ఈట్ విత్ అని సబ్స్క్రైబర్స్ ఇంకా మనకి ఇంకా 200 ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరూ చేసుకోండి అమ్మా. ఓకే, ఇంకా మీకు కామెంట్స్ వస్తే మీరు కామెంట్స్ చేయండి. ఓకే, మాకు తెలుస్తుంది ఏం కామెంట్స్ ఏమని తెలుస్తాయి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే చేయాలంటే ఇంకా మంచి ఇంకా నేర్పించి చూపిస్తాం మీకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అత్తమ్మా, థ్యాంక్ యూ సో మచ్.